హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇది వచ్చేసి బియ్యపు రొట్టె. బియ్యంతో రొట్టె ఇట్లా చేస్తారని నాకు తెలియదు అస్సలు. అయితే ఒక కప్పుటి 1.5 కప్పు నీళ్లు పోసేసి కొద్దిగా సాల్ట్ వేస్తుంది. వేరే అక్క చేస్తుంది. 1 కప్పు పిండి వేసింది. ఇది బాగా ఉడకనిచ్చింది. అయితే బియ్యం రొట్టె బాగుంది. నాకు అసలు అట్లా రొట్టె చేస్తారని కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చూడడం. ఇది బాగా ఉడికిస్తుంది. ఇప్పుడు కొంచెం సన్నమంట పెట్టింది. ఇంతకుముందు పెద్ద బట్ట పెట్టి ఇప్పుడు సన్నమట్ట. అయితే పక్కన సిర్రాక్ అంటారు కదా, అదే వేసింది ఫ్రైకి. ఇప్పుడైతే మిక్స్ చేసేస్తుంది మొత్తం. కొత్తగా పిండి బట్టి బియ్యం పిండి బట్టి చేస్తే టేస్ట్ బాగుంది పాత బియ్యం కంటే. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసి ఉడికిపోయింది. తీసేసి బాగా ఉంటలు వేడిగా ఉంది. కొద్దిసేపు చల్లార్చి ఎక్కువసేపు కాదు, కొంచెం గోరువెచ్చగా అయినాక మళ్ళీ పిసుకుతుంది. బాగా కలిపి వేడి మీద కలుపుతుంది. మొత్తం కలిపేసేసి ఉంటలు చేస్తుంది. బాగా రొట్టె అయితే టేస్ట్ మాత్రం బాగుంది. మొత్తం మిక్స్ చేస్తుంది బాగా. ఇది పెంకు సపరేట్గా పెట్టుకుంది అక్క. నూనె వేసిన పెంకు కాదు, ఇది రొట్టెల పెంకు అంటారు కదా, ఆ పెంకు. బాగా చూడండి, అక్క ఇట్లా పిసికి సాఫ్ట్గా ఉంది. పక్కన రైలు శబ్దం వస్తుంది. మా ఇంటికి ఒక 2-3 బిల్డింగ్ల తర్వాత రైళ్ళు వెళ్తాయి, ట్రైన్స్. చిన్న చిన్న వంటలు చేస్తుంది. కొంచెం బియ్యం పిండి కూడా పక్కన పెట్టుకుంది. ఇప్పుడైతే వంట చేసేసి బాగా చపాతీ కర్రతోనే రుద్దుతుంది అక్క. అక్కేం తట్టలేదు, చపాతీ కర్రతోనే మెల్లగా రుద్దుకుంటుంది. సైడ్లో అంచులు పోయినటన్నీ ఇట్లా లాస్ట్కి కొంచెం ఇట్లా షేప్ వచ్చేట్టు చేస్తుంది. రొట్టె కూడా మెత్తగా ఉంది, హార్డ్గా ఏం లేదు. అయితే ఫస్ట్ టైం తినడం కదా నేను కూడా. బాగుంది. రొట్టె బాగా విరిగిపోకుండా, కొత్త పిండి అయితే విరిగిపోకుండా నీట్గా వస్తుంది అని చెప్పింది అక్క. అక్క కూడా వేరే వాళ్ళ కాడే నేర్చుకుందంట. చూడండి ఎంత పదలాగా చేసిందో అక్క. రొట్టె అయితే నేనే కాల్స్తున్నా. కొంచెం వేడి నీళ్ళు బట్టేసేసి తడిపి పైనంతా అద్దింది. పొంగుతుంది చూడండి. రొట్టె అయితే కాలిపోయింది. ఎక్కువ కాలనక్కర్లేదు అనింది అక్క. ఎందుకంటే వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టిన పిండే కదా అనింది.
రొట్టె చపాతీ కూడా సాఫ్ట్ ఉంది, ఆయిల్ ఏమి వేయనక్కర్లేదు దీనికి. ఇది మూత పెట్టకూడదంట, నిమ్మ వచ్చేస్తుంది మరుసటి రోజు. అదే ఒకరోజు మరుసటి